ఇక ఇరాన్ పై అమెరికా ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం ముస్లిం దేశాలను వణికిస్తోంది. ఇరాన్ ప్రతీకార దాడులతో ఒకవైపు గల్ఫ్ దేశాలు తల్లడిల్లిపోతున్నాయి. ఇటు పాకిస్తాన్, బంగ్లాదేశ్ లో తీవ్ర సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి. పాకిస్తాన్ ఎన్నడూ లేని విధంగా పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచేయగా బంగ్లాదేశ్ లో లాక్డౌన్ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇంధన సంక్షోభాన్ని తట్టుకునేందుకు బంగ్లాదేశ్ సంచలన నిర్ణయం తీసుకుంది. అక్కడ ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల పనివేళలను ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే పరిమితం చేస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. అంటే గంట ముందే ఆఫీసులను క్లోజ్ చేస్తారు. ఇక బ్యాంకులకు కూడా కొత్త రూల్స్ వచ్చాయి. కస్టమర్ సర్వీసులను మధ్యాహ్నం 3 గంటలకే పూర్తి చేయాలి. మరో గంటలో అంతర్గత పనులు పూర్తి చేసుకోవాలని ఉత్తర్వులు ఇచ్చారు. షాపింగ్ మాల్స్, మార్కెట్లను కూడా సాయంత్రం 6 గంటలకే మూసివేయాలని అక్కడి ప్రభుత్వం ఆదేశించింది. అత్యవసర సేవలు, మెడికల్ షాప్స్, ఫుడ్ సెంటర్లను మాత్రమే మినహాయించారు. ప్రభుత్వం తన ఖర్చులపైనే నియంత్రణ అమలు చేస్తోంది. ఆఫీసుల్లో విద్యుత్, ఆయిల్ బడ్జెట్ 30% తగ్గించారు. కొత్తగా వాహనాల కొనుగోళ్లను నిలిపివేశారు. విమానాలు, నౌకల కొనుగోళ్లపై తాత్కాలిక నిషేధం కొనసాగుతోంది. పార్టీ వేడుకల్లో లైటింగ్ వాడకాన్ని బ్యాన్ చేశారు. తన ఇంధన అవసరాల్లో 95% బంగ్లాదేశ్ దిగుమతి చేసుకుంటుంది. కేవలం 5% మాత్రమే అక్కడ అందుబాటులో ఉంటుంది. దీంతో దిగుమతుల బిల్లు తడిసి మోపెడవుతుంది. ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో పడిపోయింది బంగ్లాదేశ్. ఇంధన దిగుమతుల కోసం అప్పులు అడుగుతోంది. తక్షణ అవసరాల కోసం డీజిల్ ఇవ్వాలని భారత్ను కోరుతోంది. బంగ్లాదేశ్ వాసులు విషం కక్కుతున్న భారత్ స్నేహాస్తాన్ని అందిస్తోంది. ఇప్పటికే 5,000 టన్నుల డీజిల్ను పంపింది భారత్.